ఏపీలో 2 ఏళ్ల పాలనలో విధ్వంసం, పాలకుల కక్ష సాధింపు చర్యలపై సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ కంచర్ల యాదగిరిరెడ్డి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ సామాజిక చరిత్రలో చట్టబద్ధ పాలనకు, వ్యవస్థల మనుగడకు గడిచిన 2 ఏళ్ల కాలం అత్యంత కఠినమైన పరీక్షా సమయంగా నిలిచింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల కంటే ఆ పాలనను నడిపించే చట్టాలు, రాజ్యాంగ నిబంధనలు అత్యంత శక్తివంతమైనవిగా ఉండాలి. కానీ 2024 జూన్ మాసంలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు చోటు చేసుకున్న వరుస పరిణామాలు పౌర సమాజంలో తీవ్ర అభద్రతా భావాన్ని, ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఈ 2 ఏళ్ల కాలంలో అది ఏకంగా వ్యవస్థల విధ్వంసానికి, పాలకుల కక్ష సాధింపు చర్యలకు వేదికగా మారడం ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేస్తోంది. చట్టాన్ని రక్షించాల్సిన రక్షకులే భక్షకులుగా మారిపోవడం, ఖాకీ దుస్తుల వెనుక రాజకీయ విధేయతలు దాగి ఉండడం ప్రస్తుత దుస్థితికి పరాకాష్ఠగా నిలుస్తోంది. ఈ వ్యవస్థాగత విచ్ఛిన్నానికి ప్రత్యక్ష ఉదాహరణగా విజయవాడ నగరంలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణాలు నిలుస్తున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేయాల్సిన పోలీస్ యంత్రాంగం సామాన్య పౌరుల ప్రాణాలను హరించే స్థాయికి దిగజారడం అత్యంత హేయమైన చర్య. కృష్ణలంక సిఐ నాగరాజు చేతుల్లో గాదె సాయికృష్ణ అనే యువకుడు హతమైనట్టు వచ్చిన ఆరోపణలు, ఆ తదుపరి పరిణామాలు పోలీస్ శాఖ నైతికతను ప్రశ్నార్థకం చేశాయి. సాయికృష్ణను చట్ట విరుద్ధంగా అదుపులోకి తీసుకుని అపరాధ పరిశోధన పేరుతో దారుణంగా 3rd డిగ్రీ ప్రయోగించి ప్రాణాలు తీశారనే వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ప్రజాబాహుళ్యం నుండి వ్యక్తమైన తీవ్ర నిరసనలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సదరు కుటుంబాన్ని పరామర్శించిన తరువాతే సీఐని సస్పెండ్ చేసి అతనిపై హత్య కేసు నమోదు చేయాల్సి వచ్చింది. ఒక శాంతి భద్రతల పర్యవేక్షకుడిపైనే మర్డర్ కేసు నమోదు కావడం ఇక్కడి పోలీస్ వ్యవస్థ ఏ దారిలో పయనిస్తోందో చెప్పడానికి నిదర్శనం. అయితే ఈ దారుణ ఉదంతం అక్కడితో ముగిసిపోలేదు. అదే పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ నాగరాజు సాగించిన వేధింపులు తాళలేక క్రాంతికుమార్ అనే మరో యువకుడు విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డం పోలీసుల అరాచకానికి పరాకాష్ఠ. తాను చనిపోవడానికి పోలీసుల టార్చరే కారణమని సదరు యువకుడు మరణానికి ముందు స్పష్టమైన ఆధారాలు వదిలి వెళ్లినప్పటికీ ఆ నిజాన్ని నొక్కిపెట్టడానికి తెర వెనుక పెద్ద నాటకమే నడిచింది. ఈ ఘోరకలి ఉదంతాలు బయటకు వస్తే రాష్ట్ర ప్రభుత్వ పరువు గాల్లో కలిసిపోతుందనే భయంతో బాధితుడి కుటుంబానికి భారీగా డబ్బు ఆశ చూపి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా రాజీ కుదర్చాలని ప్రయత్నించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యాయాన్ని నిలబెట్టాల్సిన శక్తులే ఇలా ప్రాణాలకు వెలకట్టి సెటిల్మెంట్లు చేయడం సమాజానికి ఏ విధమైన సంకేతాలు పంపుతోంది? ఈ 2 దారుణాలు కళ్ల ముందే విలయతాండవం చేస్తున్నా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గాని, ఇతర ఉన్నతాధికారులు కాని సకాలంలో ఎందుకు స్పందించడం లేదు? ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఇలా కిమ్మనకుండా మౌనం వహించడం వెనుక పాలకుల ఒత్తిళ్లు, రాజకీయ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే విమర్శలకు బలం చేకూరుతోంది. ఈ అరాచక వాతావరణానికి, పోలీసుల మితిమీరిన ఉత్సాహానికి ప్రధాన బూస్టర్ డోస్లా పనిచేసింది నూతన ప్రభుత్వం తీసుకొచ్చిన రెడ్ బుక్ రాజకీయం. మంత్రి నారా లోకేష్ ఈ రెడ్ బుక్ విధానాన్ని తీవ్రంగా ప్రచారం చేస్తూ గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామనే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ పొలిటికల్ ప్రచారం కాస్త క్షేత్రస్థాయికి వెళ్లేసరికి పోలీస్ అధికారులకు ఒక లైసెన్స్లా మారిపోయింది. చట్టం పరిధిని దాటి రాజ్యాంగ నియమాలను పక్కనబెట్టి కేవలం ఒక రాజకీయ నాయకుడి డైరీ ఆధారంగా యంత్రాంగం నడవడం ప్రారంభమైంది. ఫలితంగా గత 2 ఏళ్లుగా అక్రమ కేసులు బనాయించడం, అర్ధరాత్రి అరెస్టులు చేయడం, లొంగని వారిపై మానసిక, శారీరక ఒత్తిళ్లు తీసుకురావడం సర్వసాధారణమైపోయింది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా తెనాలి నియోజకవర్గంలో జరిగిన ఘోర సంఘటన నిలుస్తోంది. అక్కడ 4 యువకులను పోలీసులు నడిరోడ్డుపై పడేసి పశువులను బాదినట్టు పాశవికంగా కొడుతున్నా అడ్డుకునేవారే కరవయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పౌర హక్కులను కాలరాస్తూ బహిరంగంగా హింసకు పాల్పడిన ఆ పోలీసులపై ప్రభుత్వం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. ఈ కక్ష సాధింపు ధోరణి కేవలం క్షేత్రస్థాయి రాజకీయ శ్రేణులతోనే ఆగకుండా ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన పత్రికా స్వేచ్ఛపై, భావ ప్రకటన స్వేచ్ఛపై నిలువునా దాడి చేసింది.
సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లోని ఆయన నివాసంలో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అక్రమంగా అరెస్టు చేసిన తీరు పాలకుల అసహనానికి నిదర్శనం. ఒక చర్చా వేదికలో అతిథి వ్యక్తం చేసిన అభిప్రాయాలను నెపంగా చూపి యాంకర్గా వ్యవహరించిన సీనియర్ పాత్రికేయుడిని నిర్బంధించడం ఫోర్త్ ఎస్టేట్ గొంతు నొక్కడమే అవుతుంది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే వేధింపులు తప్పవనే భయానక వాతావరణాన్ని సృష్టించడం శ్రేయోరాజ్య లక్షణం కాదు. ఈ ప్రతీకార చట్రంలో సామాన్య సోషల్ మీడియా యాక్టివిస్టుల బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. వర్రా రవీంద్రారెడ్డి, పెద్దిరెడ్డి సుధారాణి వంటి యాక్టివిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకుని వేధించిన తీరు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు నిలువెత్తు సాక్ష్యం. 41A నోటీసుల నియమాలను బూడిదలో పోసిన పన్నీరు చేస్తూ అర్ధరాత్రి వేళల్లో ఇళ్ల తలుపులు బద్దలు కొట్టి మహిళా యాక్టివిస్టులను కూడా చూడకుండా నిర్బంధించారు. ఎక్కడ ఉంచారో చెప్పకుండా రోజుల తరబడి రహస్య ప్రాంతాల్లో అక్రమంగా నిర్బంధించి శారీరక మానసిక హింసకు గురిచేసి బలవంతపు వాంగ్మూలాలు సేకరించడం ద్వారా చట్టాన్ని అపహాస్యం చేశారు. 2024 జూన్ మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ శ్రేణులు హద్దులు దాటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను శారీరకంగా, ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా దాడుల పరంపర ప్రారంభమైంది. ప్రతిపక్ష నేతల నివాసాలు, ఆస్తులపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నా పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. మాజీ మంత్రులు, సీనియర్ రాజకీయ నాయకులైన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి వారి నివాసాలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డా కనీస రక్షణ కల్పించడంలో పోలీస్ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. నెల్లూరు జిల్లాలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసమవుతున్నా, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు నివాసాన్ని ముట్టడిస్తున్నా, విజయవాడ పరిసరాల్లో జోగి రమేష్ ఆస్తులను టార్గెట్ చేసిన పోలీసులు ఏమాత్రం స్పందించలేదు. అంతేకాకుండా తిరుపతి, పల్నాడు, అనంతపురం, గిద్దలూరు వంటి సున్నితమైన ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను, మద్దతుదారుల కట్టడాలను పొక్లైనర్లతో కూల్చేస్తుంటే చట్టాన్ని అమలు చేయాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. అగ్రశ్రేణి నాయకుల ఇళ్లకే భద్రత లేనప్పుడు గ్రామాల్లో ఉండే సాధారణ ప్రతిపక్ష కార్యకర్తల పరిస్థితి వర్ణనాతీతం. వందలాది కుటుంబాలు ప్రాణ భయంతో ఇళ్లు వదిలి పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి రావడం ఈ 2 ఏళ్ల పాలనలోని చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తోంది. గత 2 సంవత్సరాల కాలంలో ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ప్రకారం ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల వ్యాపార సముదాయాలు, పెట్రోల్ బంకులు, హోటళ్లను ధ్వంసం చేయడం ద్వారా వారిని ఆర్థికంగా దెబ్బతీశారు. అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను, అరాచకాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన సామాన్య పౌరులపై అక్రమ కేసులు మోపారు. అర్ధరాత్రి పూట ఇళ్ల తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్టులు చేయడం, వారాల తరబడి రిమాండ్ల పేరిట జైళ్లలో ఉంచడం వంటి చర్యలతో భయానక వాతావరణాన్ని సృష్టించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చూసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయడం ద్వారా మొత్తం పరిపాలనా యంత్రాంగాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ప్రజలు ఓటు అనే శక్తివంతమైన ఆయుధంతో ఒక ప్రభుత్వాన్ని మార్చేది ప్రతీకార రాజకీయాలు చూడ్డానికి కాదు, ఉపాధి, అభివృద్ధి, సుపరిపాలన అందుకోవడానికి. కానీ ఈ 2 ఏళ్ల కూటమి పాలన చూస్తుంటే ప్రజా సంక్షేమం కంటే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడానికే ప్రభుత్వ యంత్రాంగమంతా నిరంతరం శ్రమిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఈ రోజు ఉన్నవారు రేపు ప్రతిపక్షంలోకి రాక తప్పదు. కానీ పాలకుల తాత్కాలిక సంతోషం కోసం చట్టాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను తుంగలో తొక్కితే సమాజంలో అరాచకం రాజ్యమేలుతుంది. పోలీస్ అధికారులు తమ ఖాకీ దుస్తుల గౌరవాన్ని కాపాడుకుంటూ ఏ ఒక్క పార్టీకో కాకుండా రాజ్యాంగానికి జవాబుదారీగా పనిచేయాలి. ఇప్పటికైనా ఈ రాజకీయ కక్ష సాధింపులను, అరాచకాలను అరికట్టి అందరికీ సమాన న్యాయం అందించకపోతే పాలకులు ప్రజాస్వామ్యంలో ప్రజల ఆగ్రహం చవిచూడక తప్పదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.